కళలని కంటిన్యూ చేసి అందరూ పోషించాలని, మన ట్రెడిషన్స్ కంటిన్యూ అవ్వాలని చాలా ఆశగా ఉంది నాకు. అందువలన వాళ్ళు నృత్యమే కాకుండా పాటలు పాడడం, కర్ణాటిక్ మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా చేస్తున్నారు. చాలా కాన్సన్ట్రేషన్తో, అంబిషియస్గా వాళ్ళు గోల్లా తీసుకొని చదువులు ఇవి కలిపి ఒకటి మిస్ చేయకుండా చేసుకోవడం అనేది కొంచెం కష్టము. అయినా వాళ్ళకి చేయాలని పిల్లలు చాలా కష్టపడి చేశారు. ఇవాళ చాలా హ్యాపీ మాకు. మేము ఐవా సెడార్ ర్యాపిడ్స్ అనే ఊర్లో ఉంటాము. మా పిల్లలకి అక్కడ కళల మీద ఆసక్తి స్టార్ట్ చేయడానికి అక్కడ మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ బీజం వేశారు. అక్కడ నుంచే స్టార్ట్ చేసి ఇక్కడ ఆన్లైన్ నేర్చుకొని వాళ్ళందరూ టీచర్స్ ప్రోత్సాహంతో ఈ స్టేజ్కి వచ్చారు. అండ్ ఈ ఏరియాలో విజయవాడలో మన అమ్మవారి పాటలు ప్రోగ్రాం ప్రదర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ వసుంధర సామాజికవేత్త, అందరికీ తెలిసిందేనండి. ఈరోజు ఎంబీవీకేలో మాగ్నేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మా అన్న మనమరాళ్ళు ఇద్దరు ఈరోజు వాళ్ళు అమెరికాలో పుట్టారు, అమెరికాలోనే సెటిల్ అయ్యారు. వాళ్ళ మదరు, మా అన్న డాటర్ వచ్చేసి డాక్టరు, అతను వచ్చేసి బోయింగ్ దానికి సీఈఓగా ఉన్నారు. సో మేము మా కుటుంబం చాలా ఉన్నత విద్యావంతుల కుటుంబము. అదేవిధంగా మేము ఒక చదువులోనే కాకుండా భారతీయ సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాలని ఆచరించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. ఆ సందర్భంగానే మా పిల్లలకి, అంటే మా బ్రదరు గ్రాండ్ డాటర్స్కి ఈ విధంగా చాలా అత్యున్నతమైనటువంటి సంగీతం కానీ, కూచిపూడి నృత్యంలో అమెరికాలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. మా అందరి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, అందులో మన విజయవాడ నడిబొడ్డున ఈ ప్రోగ్రాం ఇప్పించడం చాలా సంతోషంగా ఉందండి. మీకు కూడా చాలా ధన్యవాదాలు. ఈ విధంగా మా నుంచి ఇటువంటి న్యూస్ని మీరు ప్రసారం చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.